తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు జీవో నెంబర్ 38ను వెంటనే అమల్లోకి తీసుకురావాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఒక వైద్యులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, జీవో నెంబర్ 38 వల్ల మీకు వచ్చేటువంటి లాభాలు ఏంటి, అది అమలు చేయకపోవడం వల్ల నష్టాలు ఏంటి? ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇష్యూ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 38 ప్రకారంగా బదిలీ ప్రక్రియ చేపట్టడానికి అవకాశం కలిగిందండి. ఎంతో సుదూర ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళు, ఎంతో కాలం నుంచి బదిలీలు చేపట్టాలి, బదిలీలు జరుగుతున్నాయన్న ఆశతో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రక్రియ మూలంగా బదిలీలు అయి వాళ్ళు కోరుకున్నటువంటి స్థానంలో వర్క్ చేసుకునే ఆపర్చునిటీ దొరుకుతుందని చెప్పేసి ఆశపడ్డారు. మా వైద్య ఆరోగ్య శాఖలో 31 మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో 31st మే కల్లా బదిలీ ప్రక్రియలు అయిపోయినాయి. ట్రాన్స్ఫర్ బ్యాన్ కూడా వచ్చింది. మా హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో 6th ఈ నెల 6వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయించుకున్నారు. బట్ మన చివరి దశలో ఉన్నాం. ఈరోజు 5th ఆఫ్ దిస్ మంత్. ఇప్పటికి కూడా మాకొక క్లారిటీ లేదు. జీవోఎంఎస్ నెంబర్ 38ని పూర్తిగా వాళ్ళు ఫాలో అవుతున్నారన్న గ్యారంటీ కనబడట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆన్లైన్ ప్రక్రియను చేపట్టారో ఆ ఆన్లైన్ ప్రక్రియతోటే మాకు చాలా ఆందోళనలు మొదలైనాయి. ట్రాన్స్పరెన్సీ కనబడట్లేదు, మొరాయిస్తుంది. ఆన్లైన్ ప్రక్రియ కూడా మొరాయిస్తుంది. ఏదైతే అరైజింగ్ వేకెన్సీస్ ఉన్నాయో అరైజింగ్ వేకెన్సీస్ చూపెట్టట్లేదు. ఏదైతే జీవోఎంఎస్ నెంబర్ 38లో ఇష్యూ చేసిన క్లాజెస్ ఉన్నాయో ఆ క్లాజెస్ అందరు ఫాలో అవ్వట్లేదు. ఆ ఫాలో అవుతున్నట్టు జరిగి ఉంటే ప్రయారిటీ బేసిస్ తీసుకున్నారు మధ్యలో ఒక 2 రోజులు. ఆ ప్రయారిటీ ఆప్షన్స్ గ్రీవెన్సెస్ ఇచ్చాము. ఆ గ్రీవెన్సెస్ అలాగే పెండింగ్ ఉన్నాయి. ఏది సాల్వ్ అవ్వకుండా ఫైనల్గా ఒక లిస్ట్ నిష్పక్షపాతంగా వస్తుందన్న గ్యారంటీ మాకు కనబడట్లేదు. కాబట్టి ఇదే ఆన్లైన్ ప్రక్రియను ఆఫ్లైన్లో చేసి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆందోళన బాట. మంత్రివర్యుల గారిని కలవడం జరిగింది, హెల్త్ డిపార్ట్మెంట్ని హైయర్ అఫీషియల్స్ని కలవడం జరిగింది. మా మొర వాళ్ళు ఆలకించారు. బట్ ఎటువంటి రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు. సెంట్రల్ అసోసియేషన్ ఏదైతే రాష్ట్ర కార్యవర్గం ఉందో వాళ్ళు అప్రోచ్ అవుతూనే ఉన్నారు. వాళ్ళకు అనుసారంగా ఏది ఇంతవరకు ఒక క్లారిటీ లేకుండా అందరం గందరగోళానికి లోనవుతూ ఆగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. ఇదే హాస్పిటల్లో 30% వరకు కూడా ఖాళీలు ఏర్పడుతూ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేయట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పేషెంట్స్ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా? తప్పకుండా అండి. గతంలో 2024లో జరిగిన ట్రాన్స్ఫర్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ లాంగ్ స్టాండింగ్ ఉన్నారని చెప్పేసి ఎంతోమంది వైద్యులను ఇక్కడ తీసుకెళ్ళి బయట పెరిఫెరల్ మెడికల్ కాలేజ్కి పంపించారు. కానీ బయట నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళైతే చాలా చాలా తక్కువ. దాని మూలంగా పేషెంట్ కేర్ సర్వీసెస్ కావచ్చు, అవి చాలా హ్యాంపర్ అయినాయి. రోగులకు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్కి కావచ్చు, మిగిలిపోయిన స్టాఫ్కి కూడా చాలా బర్డెన్. రోగులు కూడా ఇన్ టైంలో అందరికి చేయాలంటే అంటే నలుగురు చేయాల్సిన పనిని ఒక్కొక్కరే చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆ ప్రెషర్ పని చేసే వాళ్ళకు ఉంటుంది. అండ్ పని రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఇన్ టైంలో జరగకుండా హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. అలాంటిదే ఇప్పుడు కూడా మళ్ళీ ఉన్న వాళ్ళను కూడా బయటకు పంపించేస్తే ఇంకా పెద్ద ఆసుపత్రులు అయినా గాంధీ, ఉస్మానియా లాంటివే ఎంతోమంది ఆశతో ఇక్కడ వస్తూ ఉంటారు. వాళ్ళకు కలవడానికి వైద్యులే లేరు, వైద్యులు తక్కువ మంది ఉన్నారు. అలాగే ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పేషెంట్ కేర్ మూలంగా కావచ్చు, రెండింటి విధంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి ప్రభుత్వం వీటిని అబ్జర్వ్ చేయట్లేదా? దీని మీద క్లారిటీగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఎక్కడ కూడా కనబడట్లేదని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వ పెద్దలు అన్ని అంశాలు అయితే వాళ్ళు పరిగణలోకి తీసుకొని ముందుకు కొనసాగుతూ ఉంటారండి. కానీ ఏ విధమైన ఎటువంటి అంశంలో కూడా మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ క్లారిటీ లేకనే మేము గందరగోళానికి లోనవుతున్నాం, ఆగమ గోచరానికి లోనవుతున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఇప్పటి వరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా? కలిసినప్పుడు ఆయన ఎలాంటి సమాధానం ఇచ్చారు? అధికారులందరినీ కలిసాము. దాంతోపాటుగా ఆరోగ్య శాఖ మన మినిస్టర్ గారిని కూడా కలిసాము. కలిసినప్పుడు సారు సానుకూలంగానే స్పందించారు. మీకు ఎవరికి ఇబ్బంది కాకుండా మీ ఆందోళనలు అన్నీ తగ్గించే విధంగానే మేము చూస్తామన్నారు. కానీ పరిస్థితులు మాత్రం అలా కనిపించట్లేదు, చెప్పినట్టుగా జరుగుతున్నట్టు లేవు. అందుకే ఆందోళన చెందుతూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అంటే మీ పై స్థాయి అధికారుల కన్నా చెప్పే ప్రయత్నం చేసిరా? వాళ్ళు ఏమన్నారు? అది చెప్తూనే ఉన్నాం. చెప్తూ ఉంటే మేము గవర్నమెంట్కి నివేదిస్తున్నాం అని చెప్పారు. దాని తర్వాత రిజల్ట్ మాత్రం కరెక్ట్గా మనం ఎలా అయితే అనుకుంటున్నామో అలాంటి రిజల్ట్ రావట్లేదు. చాలా వరకు ఖాళీ ఏర్పడడం వల్ల ఈ హాస్పిటల్లో పేషెంట్స్ పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతూ ఉంటారు. స్టాఫ్ లేదని చాలా వరకు కూడా సేవలు అందించలేకపోతారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు మనకి ఉస్మానియా, గాంధీ పెద్ద ఆసుపత్రులు 2. ఈ ఉస్మానియా 100 సంవత్సరాల నుంచి, గాంధీ 75 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న హాస్పిటల్. దీనికి పేషెంట్ ఫ్లో ఎక్కువనే ఉంటుంది. వాటికి తగ్గట్టుగా స్టాఫ్ ఉండాలి. డాక్టర్ వృత్తి అంటేనే స్ట్రెస్తో కూడుకున్నది. మేము
తిన్నామా తినలేదా కూర్చున్నామా పడుకున్నామా రెస్ట్ ఉందా లేదా అనేది ఆలోచనే ఉండదు. పేషెంట్ వచ్చారంటే వాళ్ళకి సేవలు అందించాలి. పేషెంట్ అటెండెంట్స్ కూడా అదే కోరుకుంటారు. వాటి కోసం మా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటే ఇందులో ఫ్యామిలీ చూసుకోకుండా మీరు ట్రాన్స్ఫర్లో అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే ఉన్న వాళ్ళు తగ్గిపోతూ ఉంటే ఇంకా వాళ్ళ చేసే వర్క్ కూడా ఇంకా తక్కువైన డాక్టర్ల మీదనే పడుతుంది. దాన్ని అడ్రస్ చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాము. ట్రాన్స్ఫర్లో కూడా చాలా వరకు టెక్నికల్గా సమస్యలు ఏర్పడతా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు, నిజమేనా? అది జరుగుతున్నది. ఎందుకంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ 3 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీగా ఆప్షన్స్ ఓపెన్ కాలేదు. తర్వాత స్పౌస్ క్రైటీరియా కూడా కన్సిడర్ చేస్తామన్నారు. స్పౌస్ క్రైటీరియా కన్సిడరేషన్స్ కూడా లేవు దాంట్లో, అవి ఓపెన్ కావట్లేదు. హెల్త్ ఇష్యూస్ అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఇలాంటి స్పెషల్ కేటగిరీ అన్నీ కూడా జీవోలో ఉన్నాయి. అవి ఏవి కూడా ఇంప్లిమెంటేషన్లో మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్లో అవి ఏవి కనబడట్లేదు. వాటి కోసమే ఆందోళన చెందుతూ అందరు ఆఫీసర్లని అడిగారు. అడిగిన తర్వాత కూడా క్లారిటీ లేకపోయేసరికి ఆందోళనతో ధర్నా చేయడం జరుగుతుంది. అంటే మీ ప్రొటెస్ట్ ఇంకా నడుస్తూ ఉందా? వైద్యులకు వైద్యం కూడా అందట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తం కూడా ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. వైద్య సేవలు అంతా కూడా అంతరాయం కలుగుతుందని చెప్తా ఉన్నారు. మేము వైద్య సేవల అంతరాయం కలగకుండానే ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో 10 మందిని పనిచేస్తున్నాము. 25 మందిని పనిచేయాల్సిన చోట 10 మందిని పనిచేస్తున్నాము. అందులో ఒకరు ఇద్దరమే ఇక్కడికి వచ్చి ఆందోళనలో పాల్గొన్నాము. మిగతా 10 మంది పాల్గొనలేదు. ఎందుకు అంటే పేషెంట్ కేర్ అనేది మాకు అన్నిటికంటే ముఖ్యం. ఇక్కడ చేసినా వేరే చోట చేసినా మేము చేసేది వైద్యమే. దాంట్లో మాకు పేషెంట్ కేరే ముఖ్యము. అంటే ఫైనల్గా చెప్పండి మీ డిమాండ్స్ ఏంది? మా డిమాండ్స్ జియో MS 38ని కంప్లీట్గా దాంట్లో ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం.